సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక విషయాలు, న్యాయ సంబంధ విషయాలు తెలుసుకుంటున్నాం. చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళకి ఏమున్నాయి, మనకి యాక్ట్స్ ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాల ద్వారా ప్రజారోగ్యం పరిరక్షణలాగా, ప్రజల హక్కుల పరిరక్షణలాగా అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యం మీరు చూడండి, సినిమాలో కానీ అక్కడ ధూమపానం నిషేధించబడింది. చట్ట ప్రకారంగా ధూమపానం నిషేధం అని రాస్తుంటాయి కదా. ధూమపానం చట్టబద్ధంగా నిషేధం. చట్టం రీత్యా ధూమపానం అంటే సిగరెట్ తాగడం నిషేధం, అలాగే మద్యం తీసుకోవడం నిషేధం అని మనం, మీరు ఏ టీవీ చూడండి, ఏ సినిమా చూడండి, మొట్టమొదటి కానీ ధూమపానం పనికిరాదు. ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుంది. సినిమాకి వెళ్ళగానే ఫస్ట్ స్లైడ్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి. కానీ ఏం చేద్దాం, ప్రభుత్వం ఎంతో ఆరోగ్యం గురించి ఎంతో అవగాహన కలిగిస్తుంది, ఎంతో చేస్తుంది. కానీ పేదలు అలాగే చట్టాలు కూడా వ్యతిరేకించ జరుగుతుంది. కానీ మరి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాల్లో స్లైడ్స్ వేస్తున్నారు, టీవీలో వేస్తున్నారు, రాస్తున్నారు కింద. ఒక టీవీ సీరియల్లో చేతులు సీరియల్ పెట్టుకున్నాను అనుకోండి, తాగపోయినా సరే వెంటనే ధూమపానం చట్టబద్ధంగా నేరం అని రాసి ఉంటుంది. సినిమాలు రాగానే వెంటనే వచ్చేస్తుంది. అయినా సరే ఏంటి అంచేత ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేసినామో తెలుసుకుందాం. చట్టం సిగరెట్లు మరియు ఇతర పొగాకు పదార్థాల ప్రకటనల యొక్క నిషేధం. దాని గురించి ప్రభుత్వం ఏం చేసింది? సిగరెట్లు కానీ, ఆ సిగరెట్లుగా చుట్ట సిగరెట్టు, చుట్ట బీడీ, చుట్ట సిగరెట్టు, ఇలా అన్నీ ఉంటాయి. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వీటన్నిట్లకి ప్రభుత్వ పరంగా నిషేధిస్తూ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏమిటని మనం వాళ్ళు తెలుసుకున్నాం. ఒక పక్క యాడ్స్ అన్నీ చూస్తున్నాం. ఒకనొకప్పుడు పేపర్లో ఈ సిగరెట్ చాలా గొప్పది, ఈ తాగండి అంటే అని చేస్తూ పెద్ద గొప్ప గొప్ప యాడ్స్ వచ్చేది. సినిమాల్లో, టీవీ వాటిలో వచ్చేది. కానీ ఇప్పుడు వస్తున్నాయా? రాట్లా. ఎందుకని? సిగరెట్ ధూమపానాన్ని ప్రోత్సహిస్తూ ఏ ప్రకటన చేయడానికి వీలు లేదు. ఉంది, చెప్పాం కదా. సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు, చుట్ట, బీడీ, సిగరెట్టు, నికోటిన్ సంబంధించిన సిగరెట్, వీటన్నిటిలో నికోటిన్ పదార్థం, విష పదార్థం ఉంటుంది. దీనివల్ల ఈ సిగరెట్లో కానివ్వండి, చుట్టలో కానివ్వండి, బీడీలో కానివ్వండి, నస్యంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా హానికారకమైన నికోటిన్ పదార్థం ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, గుండె జబ్బు వస్తుంది, రక్తపోటు వస్తుంది, మూత్రపిండాలు దెబ్బతింటాయి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, మూత్రపిండాలు అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఎంతో నష్టం కలుగుతుంది. వీటికి సంబంధించిన ఏమిటి అని, ఎందుకు, ఎప్పుడు అసలు ఈ ధూమపానాన్ని, ఈ చుట్టా, బీడీ, సిగరెట్టు, నస్యం, వీటన్నిటిని ప్రకటనలు నిషేధిస్తూ, అలాగే వాటి ఎగుమతులు, దిగుమతులు, వాటి తయారీ విషయంలో నియంత్రణ పెట్టుతూ ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకుంది, అసలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు దీని గురించి జరిగిందనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అది దాని అసెంబ్లీ 15/5/1986 1986లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జరిగిందండి. ఆ దాంట్లో ఆమోదించబడిన తీర్మానం ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్య దేశాలని, అంటే మొత్తం దేశాలని, ప్రపంచంలో దేశాలు కూడా WHOలో దాదాపు అన్నీ కూడా దాంట్లో సభ్యత కలిగి ఉంటాయి. పొగాకు స్వచ్ఛందంగా గురి కాకుండా పొగ తాగని వ్యక్తులను రక్షించడానికి ప్రభావవంతమైన రక్షణ ఏర్పాటు చేయుటకు, మరి పిల్లలు, యూత్లో ఉన్న వ్యక్తులు పొగాకు వినియోగముకు బానిస అవ్వకుండా రక్షించడానికి
చర్యలు అమలు చేయాలని ఈ సభ్య దేశాలన్నింటినీ కోరడం జరిగింది. ఎప్పుడు 15/5/1986 WHO ఆ రంగా జరిగిన దాంట్లో ఇవన్నీ రంగా జరిగినమాట. దాని ప్రకారంగా ఏమిటి మరి మనకి ఇక్కడ మన జరిగిన డైరెక్ట్ ప్రకారంగా మన ప్రభుత్వాలు మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 47 చేత ఆదేశ ప్రకారంగా ఏం చేసినాయి. ఆ చట్ట ప్రకారంగా సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటన యొక్క నిషేధము మరి వ్యాపారము మరి వాణిజ్యము ఉత్పత్తి సరఫరా మరి పంపకము వాటి క్రమబద్ధీకరణ చట్టం 2003 అని దాంట్లో 2003 దాంట్లో చేయబడింది. 2003లో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టం చేస్తానండి ఈ సిగరెట్లు వాడకం వాటి గురించి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పొగాకు పరిశ్రమను తన నియంత్రణ తీసుకోవడం అవశ్యమని ప్రభుత్వం చేసింది. దీంట్లో సిగరెట్ అంటే ఏంటంటే సిగరెట్ పనికిరాదన్నారు. సిగరెట్ అంటే కాగితంతో చుట్టబడిన పొగాకు ఏదైనా లేదా పొగాకును కలిగింది కానీ ఏదైనా పదార్థం వచ్చేటప్పుడు ఉంటాయి. అంటే పొగాకు సంబంధించిన ఏ పదార్థమైనా కాగితాలు చుట్టూ ఉంటాయి. సిగరెట్ అంటే అదే కదా చుట్టూ కాగితం చుట్టూ ఉంటుంది. అలా ఉన్నట్లయితే దాన్ని పంచిపెట్టడం కానీ ఎగుమతి చేయడం కానీ దిగుమతి చేయడం కానీ ఏమైనా చేసినట్లయితే ప్రకటన చేసిన వాటిని కూడా నిషేధము అని స్పష్టంగా. అలాగే పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఎక్కడా కూడా దాన్ని తాగకూడదు. మరి ఎయిర్పోర్ట్లోనూ కొన్ని విమానాశ్రయాల్లో తాగుతుంటారు, గదిలో వెళ్ళే ఎయిర్పోర్ట్లో. అలాగే కొన్ని రెస్టారెంట్లో కూడా కొన్ని తాగుతారు. అలా చోట్లేసి ఈ వ్యసన పనులను ఏం చేయలేక ప్రభుత్వం ఏం చేసిందంటే ఆడిటోరియం, ఆసుపత్రి భవనాలు, రైల్వే విశ్రాంతి గదులు, వినోద సెంటర్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు భవనాలు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ప్రభుత్వ వాహనాలు ఇలా కలిపి అక్కడ తాగకూడదని నిషేధం పెట్టిందండి. ఎక్కడ ఎనీ ఆడిటోరియం, ఆసుపత్రుల్లో, విశ్రాంతి గదుల్లో, వినోద సెంటర్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు భవనాలు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ప్రభుత్వ వాహనాలు నడిపేవాళ్ళు, ప్రభుత్వ వాహనాల్లో కూర్చుని వాళ్ళు, మరి ఇలా ఉన్న ఏదైనా బహిరంగ ప్రదేశాలు కూడా దీనిలో చేయడం వీల్లేదు అని చేసి కొన్ని చోట్ల మాత్రం కొన్ని విమానాలు ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించి ఆ గదిలో మాత్రం తాగడానికి అవకాశం. కొన్ని చోట్ల కొన్ని రెస్టారెంట్లోనూ పెద్ద రెస్టారెంట్లోనూ వాటిలోనూ ఒక 30 మంది కూర్చొని స్థలం పెద్ద స్థలం దాంట్లో కావాలంటే అలా, అంతేగాని బయట ఎక్కడ తాగడానికి వీల్లేదు. ఇక 18 సంవత్సరాలు తక్కువ వయసు నాడు ఏ వ్యక్తి కూడా అసలు పొగాకు దాని గురించి ముట్టుకోవడం వీలేదు. తక్కినవాడికి వేరే అక్కడ తాగితే ఎలా చేయం కానీ కొన్ని ఏరియాల్లో తాగడానికి అవకాశం ఇచ్చింది, అక్కడే తాగాలి. కానీ 18 సంవత్సరాల లోపల ఎవడు తాగడానికి వీల్లేదు, 18 సంవత్సరాల లోపల ఎవడు. అలాగే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విద్యా సంస్థకు 100 గజాల ప్రాంతం లోపల సిగరెట్లు అమ్మడం కానీ అమ్మడానికి ప్రయత్నించడం కానీ చేయడానికి వీలు లేదు. ఎక్కడైనా చూడండి 100 గజాల లోపు ఎక్కడైనా ఏ కిల్లీ షాపులోనో ఎక్కడైనా సిగరెట్లు అమ్ముతుంటే వీరన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అది చేయడానికి వీలు లేదు. అంచేత అలాగే వీటి గురించి ప్రకటన చేయడానికి వీలు లేదు, ఏ పేపర్లో కూడా ప్రకటన చేయడానికి వీలు లేదు. మరి ఇలా చేసి ఎవరికి హక్కు ఉంది వీళ్ళని, దీని నుంచి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరికి హక్కు ఉంది? ఇప్పుడు ఎవరు చెబుతారు? మీరు ఈ ఏరియాలో బహిరంగ ప్రదేశంలో వీళ్ళందరూ సీట్లు తాగుతున్నారండి, ఈ రెస్టారెంట్లో తాగుతున్నారండి, ఈ ఆర్డర్లో తాగుతున్నారండి అని అన్నారు అనుకోండి. ఎక్కడ అప్పుడు ఏం చేయాలంటే ఎస్ఐ, పోలీస్ ఎస్ఐ ఉంటాడు కదా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలియజేస్తే చాలు, వాళ్ళు వచ్చి చేస్తారు. అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది, అధికారం ఉంది. ఎవడు పెద్దవాళ్ళకి అవసరంలా
కేవలం ఒక ఎస్ఐకి తెలియజేస్తే ఎస్ఐ వచ్చి వాళ్ళని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ఆహార లేక ఔషధ పరిపాలన శాఖ యొక్క ఏదైనా అధికారి కానీ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత అధికారం పొందిన సబ్ ఇన్స్పెక్టరు వాళ్ళ ఎస్ఐ హోదా తక్కువ కాని వ్యక్తి ఎవరికైనా సరే వీటి మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. అంటే ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. అంచేత అలాగే ఈ నికోటిన్ వస్తుంది, మరి నీళ్ళు నికోటిన్ ఉంటుంది కదా, అంతే దీన్ని చేసి ఎలా శిక్షలు అలా అన్నవి తెలుసు. సరే, ఎవడైనా అది ఉల్లంఘించాడండి, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష ఎలా ఉంది. ఏదైనా వ్యక్తి సిగరెట్లు లేదా పొగాకు ఉత్పత్తులను వాడి ప్యాకేజీ మీద లేదా లేబుల్ మీద నిర్దిష్టమైన హెచ్చరికలను లెక్క చేయకుండా కలిగి ఉన్నప్పటికీ ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఒకవేళ ఉత్పత్తి చేస్తే వాళ్ళు అధికారం ఇవ్వకుండా హక్కు ఇవ్వకుండా ఉండి వీళ్ళు ఉత్పత్తి చేసే చుట్టలు తయారు చేస్తుంటే, బీడీ తయారు చేస్తుంటే, సిగరెట్లు తయారు చేస్తుంటే అలాంటి వాళ్ళకి శిక్ష ఇళ్లలో దొంగతనంగా చేస్తూ ఉంటే 2 సంవత్సరాలు, మొదటిసారి పట్టుకుంటే మాత్రం 2 సంవత్సరాలు శిక్ష అండి. 2 సంవత్సరాల శిక్ష, 5,000 జరిమానా ఉంటుంది మొదటిసారి పట్టుకుంటే. మరి దొంగచాటుగా ఈ చుట్టలు బీడీలు తయారు చేస్తారు, చుట్టలు కూడా చుడతారుగా, ఎక్కడ అధికారం లేకుండా. కొన్నిసార్లు ప్రభుత్వం అధికారం ఇస్తుంది, అధికారులు చేసేవాళ్ళు చేయొచ్చు. అలాగే రెండోసారి మళ్ళీ చేశారనుకోండి, మొదటిసారి 2 సార్లు, రెండోసారి అదే వ్యక్తి మళ్ళీ అదే నేరం చేస్తే 5 సంవత్సరాలకు శిక్ష, 10,000 జరిమానా ఇవ్వబడుతుంది. అంచేత మీరు ఎవరైనా మీ చేతి మీకు తెలుసున్నట్లయితే వాళ్ళకి అది ఈ రంగా ఎవరైనా తెలియజేసినట్లయితే ఆ రంగా చేసేట్లయితే అలాగే ఈ రంగా కొన్ని స్థలాల్లో పొగతాడు వల్ల శిక్ష అలాగా కొంత తాగుతారు. తాగేవాడు శిక్ష ఏంటి? తాగుతారు కదా, తాగేవాడు శిక్ష అంటే మొదటిసారి దొరికేట్లయితే ఇవాళ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడో తాగుతున్నాడు, హాస్పిటల్ ఏరియాలో తాగుతున్నాడు, లేదా కాలేజీ ఏరియాలో తాగుతున్నాడు, ఒక గ్రంథాలయం తాగుతున్నాడు. తాగకూడదు ఇక్కడ అంటే నా ఇష్టం, నేను తాగుతా అంటాడు అనుకోండి. అప్పుడు మీరు ఎస్ఐకి తెలియజేయండి, వాడు వచ్చి వాడిని ఎక్కువ శిక్ష పడుతుందండి. అంచేత ఎప్పటికైనా అలా చేసినట్టయితే మీరు తెలియజేసేటైతే ఈ రకంగా మరి ఉన్నాయి లాలు, కానీ దాన్ని దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఎప్పుడైనా జరిగినట్లయితే మీరు ఆ ఎస్ఐ దృష్టి కానీ లేకపోతే తక్కిన వాళ్ళ దృష్టి మనం పేర్కొన్న ఎవరేంటి అనేది వాళ్ళ దృష్టి తీసుకొచ్చి చేయాలి అంటే. కానీ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండడం పౌరుల విధి. పౌరుల విధి ఏంటి? చట్టబద్ధులై, చట్టానికి బద్ధులై ఉండాలి, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా ఉన్న నిజమైన పౌరుడు ఎవడంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తి. పొగాకు తాగకూడదురా, సిగరెట్ తాగకూడదురా, నీ ఆరోగ్యానికి హానికరం రా అని చెప్పినట్టు వినాలి. అంతేగాని నా ఇష్టం, నేను తాగుతా, నా సరదా అంటే కుదరదు. అది ఎక్కడైనా సరే తాగినట్లయితే మీరు తప్పకుండా ఏరియాలో పబ్లిక్ మీద చూస్తుంటారు, ఎంతమంది తాగేస్తుంటారు. వాళ్ళందరి వాళ్ళ గురించి తెలియజేయండి, చేసి తప్పకుండా ఇలాంటి వాళ్ళ దృష్టిలో మన రక్షణ. ఎందుకంటే ఊరికి చట్టం అనేది ఏదో ప్రభుత్వం ఏదో చేయడం కాదు, మన రక్షణ కోసం, మన ఆరోగ్యం కోసం. అంతేగాని ప్రభుత్వం అయితే ఊరికి చట్టం చేయలేదు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం. ఎంతమంది అండి క్యాన్సర్తో చచ్చిపోతున్నారు, ఎంతమంది లంగ్ డిసీజ్ చచ్చిపోతున్నారు, ఎంతమంది రకరకాల బాధలతో బాధపడుతున్నారు. మనం అర్థం చేసుకున్నామా? ఎందుకు నేను తాగుతా, నా ఇష్టం, నేను తెస్తాను తాగకూడదు. వాడు తాగితే వాడి వల్ల పక్కన వాడు కూడా నష్టం ఉందే. వీడు తాగిన వదిలిపెట్టిన పొగతో వాడికే కాదు, వాడికి ఎంత నష్టం కలుగుతుందో పక్కన కూర్చున్నాడు కూడా అంత నష్టం కలుగుతుంది. అది గుర్తించండి. అంచేత ఈ చట్టబద్ధమైన విషయాలని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మనం సమరం ఎక్స్పర్ట్లాలో ఈ విషయాలు ఎందుకు చేస్తున్నామంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలి, చట్టం గురించి అవగాహన కావాలి. ఎలా మనం వీటిని నివారిస్తాం, చట్ట వ్యతిరేకంగా జరిగే విషయాలు మనం ఎలాగ వాటిని అరికట్టుతాము అని కావాలి. సమరం ఎక్స్పర్ట్లలో మనం ఎందుకు చెప్తామంటే చట్ట వ్యతిరేక పనులు జరిగినప్పుడు మన వాటిని ఎలా అరికట్టాలి అనే పౌరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా చట్టం గురించి అవగాహన కావాలి.
చట్టం గురించి అవగాహన చట్టం గురించి అవగాహన లేకపోతే రకరకాలంటి తప్పులు జరుగుతాయి, హానికరమైన తప్పులు జరుగుతాయి అని చెప్పి దాని గురించి తెలియజేశాం. మరో విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసి అంత సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.